Hello all, welcome to Cine Smash. Here is the review of the film Stephen. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. బాబాయ్ చూడడానికి చాలా కష్టపడ్డాను, అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు, లిటరల్ గా నిద్ర వచ్చింది. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. ఇది యాక్చువల్ గా తమిళ డబ్డ్ మూవీ, బట్ మలయాళం మూవీ ఫార్ములా లాగా ట్రై చేశారు. ఆ స్లో పేస్ పెట్టి నిజంగా చిరాకు వచ్చింది. ఫస్ట్ 5 minutes మంచిగా స్టార్ట్ చేస్తాడు, ఒక మంచి థ్రిల్లర్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అక్కడి నుంచి ఒక ఆట ఆడుకున్నాడు. సినిమా ఏమి డివేట్ అవ్వదు, కానీ ఆ ప్రొసీడింగ్స్ చాలా చాలా స్లోగా ఉంటాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం అనిపించదు నాకు. ప్లాట్ విషయానికి వస్తే, స్టీఫెన్ అనే వ్యక్తి ఒక 9 girls ని చంపుతాడు. చంపేశాక పోలీసులకి సరెండర్ అవుతాడు. ఎందుకు సరెండర్ అయ్యాడు అనేదే ప్లాట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి, బట్ చాలా బోరింగ్ గా, చాలా నీరసంగా ఉంటాయి. ఒక థ్రిల్లర్ గానీ, ఒక ఎక్సైట్మెంట్ గానీ ఏముండదు చూసేటప్పుడు. ఒక మీడియోకార్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. బీజిఎం కూడా అంతకేమీ లేదు, సాంగ్స్ కూడా ఏమీ లేవు సినిమాలో. రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా చాలా ఫ్లాట్ గా ఉంది, అంతగా ఏమీ అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చీప్ గా అనిపించే. వీకెండ్ కి పీస్ఫుల్ గా పడుకోవాలనుకుంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను చూడమని. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నార్మల్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూడొద్దు, ఫ్యామిలీ అయితే అసలు చూడకండి. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా సినిమా చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ అండ్ బై బై.